బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగుంది. హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. వీరు కర్ణాటక బళ్ళారి దగ్గర నుంచి వచ్చారు. మాంగళ్య మ్యారేజెస్ వీరిది. వీరు వచ్చి సంవత్సరం క్రితం వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి మేడం పేరు స్వప్న నారం స్వప్న, సార్ పేరు గురు సందేశ్ గారు. సంవత్సరం క్రితం వచ్చారు. వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది. మంచిగా వివాహం చేయటం అంటే డబ్బుల గురించి అనే కాదు, 10 మందికి వివాహం చేయటం అనేది శుభకార్యం. చాలా మంచి పని చేయగలుగుతున్నామని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. రాబోయే కాలం కూడా ఇంకా బాగుంటుందని, వచ్చిన కాడి నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా సంతృప్తిగా ఉందని, మంచి ఇల్లు ఏర్పడిపోతుందని, ఇంకేం మంచి జరిగారు. చాలా బిజినెస్ చాలా బాగుంది. చాలా మంచి ఇంత చెప్పారు కదా, మంచి సక్సెస్ ఉంది లైఫ్. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. పిల్లలకు కూడా బాగుందా? మీరు మట్టి పట్టుకోండి, బంగారం వద్దమ్మా. రాత్రిపూట ఏమనుకుంటే తెల్లారి పట్టిక అవుతుంటుంది. మీకు చిన్న వశీకరణ మంత్రం కూడా ఇస్తారు. కొంతమందికి తెలిసి తెలవక పోస్ట్ పోన్ చేస్తుంటారు మ్యారేజెస్ కానీ. అవి కూడా కొద్దిగా మంచి వాళ్ళకి మీరు చేస్తే మంత్రం చేస్తే వాళ్ళు మీ మాట వింటారు. వాళ్ళు పెళ్ళయ్యే వరకు ఏదో అనుమానాలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత అనుకుంటారు మేము ఎన్ని రోజులు ఎందుకు పోస్ట్ పోన్ చేసాం, ఎప్పుడు చేసుకోవాల్సింది కదా, పెళ్ళి అంత సంతృప్తిగా అయిపోతుంది. వీళ్ళు సంతోషంగా చెప్పడానికి వచ్చారు. మేడంని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాం. అమ్మ మీ పూర్తి పేరు? అమ్మ మీరు సంవత్సరం క్రితం వచ్చారు అదృష్టం పెట్టుకున్న కాడి నుంచి ఎట్లా ఉందమ్మా? ఓకే, బిజినెస్ పరంగా బాగుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగుంది. మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాము. అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. కొద్దిగా పెద్ద పనులు, పెద్ద వ్యవహారాలు కూడా మొదలు పెట్టుకోండి. ఏదన్నా బిజినెస్ పెట్టుకోవాలి, ఇది కాకుండా అనుకుంటున్నాను, మనసులో ఉంది. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వేరే అని కూడా మీకు సంబంధం లేకుండా ఉండే నడిచే డీలర్షిప్లు కావచ్చు, లేకపోతే మీతో పెద్ద సంబంధం లేకుండా మీరు ఎక్కువ కష్టపడకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దీంట్లో ఉన్న డబ్బులు దీంట్లో లేవు. డబ్బులు కానీ డబ్బులతో పాటు పుణ్యం దేంట్లో రాదు, దీంట్లోనే వస్తుంది. ఎందుకంటే మీరు వివాహం చేస్తే ఎంతమందికి పెళ్ళిళ్ళు జరుగుతాయి, పిల్లలు పుడతారు, శుభకార్యాలు జరుగుతుంటాయి, తరతరాలు నిలబడుతుంటాయి. కొంతమంది తెలిసి తెలవక సరైన వాళ్ళు మధ్యలో లేక లేట్ చేసుకుంటూనే ఉంటారు. 40 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది కలుస్తారు హైదరాబాద్లో. అలాగే మీలాంటి వాళ్ళు సరైన వాళ్ళు కనిపిస్తే 20-22 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటారు. అమ్మ ఎవరైనా వాళ్ళు కొద్దిగా కొంతమంది అనుమానాలతో ఉంటారు, 1-2 సార్లు మాట్లాడి వాళ్ళు చేయండి. అదృష్టం ఉన్న చోట మీ మనసులో మీరు ఏమనుకుంటారో అదే జరుగుతుంటుంది. అవుతుందా? మీ పూర్తి పేరు? మీరు ఆ బాళ్ళారంటే ఇక్కడికి ఎంత దూరం సార్? 400 అంటే దాదాపు 800 కిలోమీటర్లు రానుబోను. ఓకే, ఊరికి ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు సంతోషం తెలియజేయడానికి దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడు ఎన్నిసార్లు వద్దాం అనుకున్నా కుదరలేదు, బిజీగా ఉన్నారు. అయితే ఎప్పుడు పనే దేవుడు, పనిలోనే సంతోషం ఎత్తుకోవాలి. పని చేస్తుండాలి, సంతోషం చేసుకోవాలి, ట్రిప్పులు వేయాలి. సంవత్సరానికి ఒకసారి ఫారిన్ ట్రిప్పులు వేయండి. కొద్దిగా పెద్ద పనులన్నీ చేసుకోండి. మీ ఎమ్మెల్యే గారు ఎవరున్నారే? ఆయన కూడా రెగ్యులర్గా పిలుస్తుండండి, కలుస్తుండండి. ఇక్కడ కూడా తీసుకురండి ఆయన్ని. అమ్మా కొంతమంది చెప్పాను. ఓకే, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఓకే. మీరు ఎక్కడ పెద్దవాళ్ళు కలిసినా కూడా ఒకసారి అదృష్టం గురించి మాట్లాడండి. మీకు తెలవకుండానే వాళ్ళు పాజిటివ్ అవుతారు. కొంతమంది ఉంటారు మార్కెటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి తెలవకుండానే పెద్దవాళ్ళు కలిసినప్పుడు అదృష్టం గురించి మాట్లాడితే వాళ్ళు వచ్చి అదృష్టం వేసుకుంటారు. జీవితాంతం వీళ్ళకి వాళ్ళు కస్టమర్ల కింద మారిపోతారు. అదృష్టం వేసుకున్నా ఎట్లయినా కలిసి వస్తుంది, మీకు తెలుసు కదా, కలిసి వస్తుంది కదా. అరే ఆయన ఆ రోజు తీసుకెళ్ళబట్టే కదా మనం ఎంత మంచిగా అయిపోయాము, ఆయన కష్టాలు అన్నీ వెళ్ళిపోయి ఎంత మంచిగా అయిపోయామని చెప్పి వాళ్ళు ప్రతిసారి వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక ఎవరైతే మన దగ్గరకు తీసుకొచ్చి అదృష్టం దగ్గరుండి వేపిస్తారో ఇక వాళ్ళని వాళ్ళ జీవితాంతం వదలరు. అన్ని రకాల బిజినెస్లు వాళ్ళకి ఇస్తారు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పెరుగుదల, గొప్పదనం. రోజు పొద్దున్నే లేస్తే ఒక పండగలాగా ఉంటుంది. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. రాబోయే కాలంతో సూపర్ ఉంటుంది. అమ్మాయి ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఏలహ్రీం అసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. సన్మానం చేయడానికి తెచ్చారా? కప్పండి. రాబోయే కాలంలో అద్భుతం బట్టి పెట్టుకుంటే బంగారం అవుతుంది. కొన్ని పెద్ద పనులన్నీ తీసుకోండి, చిన్న పనులన్నీ మొదలు వదిలేసి పనులు తీసుకోండి. జీవితం అద్భుతంగా మారుతుంది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఏలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం మత్స్యగ్రం అత్యధిక మహాత్ముడు మహోత్సవ ధన భూ స్వర్ణలోకం
సర్వలోక వశీకరణం సర్వలోక వశీకరణం సర్వలోక వశీకరణం సత్వర సర్వకార్య వినిసిద్ధం తక్షణం దేహ ప్రీచ స్వాహ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ అంతా మంచి జరుగుతుంది. రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా పెద్ద పెద్ద పనులన్నీ చేసుకోండి.